వైఎస్ జగన్ దగ్గర అధికారం లేకపోయినా ప్రజా బలం ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాబలం ఎవరికుందో ఈవీఎం బ్యాచ్ కి కూడా తెలుసన్నారు పేర్ని నాని. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబడే రోజు వస్తుందన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన అధికారాన్ని అనుభవించి అధికారం పోయాక పార్టీ మారిన వారిని చూసి భయపడాల్సిన పని లేదన్నారు పేర్ని నాని. రోడ్డు వెంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసుల అందుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తనగలరు, లేదా వారం రోజులు 10 రోజులు నెల రోజులు జైలు వేయించగలరు నీ తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎందుకైనా